రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు కొన్ని విభజన హక్కులు కలిగించడం జరిగింది. వాటిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే మిగతావి ఎన్నో విభజన హామీలు, ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, వైజాగ్కి విజయవాడకి మెట్రో అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇది 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజుటి వరకు 2025లో ఉన్నాం. ఈ రోజుటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు. బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి అధికారంలో ఉండి కూడా 2014 నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2014లో మోడీ గారు చెప్పిన మాట, విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు, ఢిల్లీని తలపించే రాజధాని కడతామంటారు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్, టాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప. బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్లకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ప్రియమో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు కోసం తప్పించలేదు. ఒక పోలవరమే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు మిగిలిచి వెళ్ళిన జలయజ్ఞం ప్రాజెక్టులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టులని తెలిసి కూడా నవరత్నాలలో చేర్చి కూడా రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేదు. మరి ముఖ్యంగా పోలవరం అయితే రాజశేఖర్ రెడ్డి గారు 33%, ఆ తర్వాత చంద్రబాబు గారు 17% చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం 3% పనులు మాత్రమే చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు గారు 2014లో కూడా పొత్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా తెస్తాం, పోలవరం ప్రాజెక్టు కడతామని చెప్పారు. ఆ తర్వాత విభేదించారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ ఈయన అధికారంలో ఉండడమే కాకుండా వాళ్ళు అధికారంలో ఉండడానికి కూడా చంద్రబాబే కారణమయ్యారు. కానీ చంద్రబాబు గారు గమనించాల్సింది ఏమిటంటే
రాత్రి పడిన గోతిలోనే మళ్ళీ పగలు కూడా పడ్డానికి చంద్రబాబు గారు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. ముందు పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు, అందుకోసమే పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు. కానీ అది జరగలేదు. ఇప్పుడు కూడా పోలవరం కడతానంటున్నాడు చంద్రబాబు గారు, బీజేపీ మద్దతు ఇస్తుందంటున్నారు. కానీ చంద్రబాబు గారు బీజేపీ కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా తెలివిగా మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను. చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఎట్లయితే ప్రత్యేక హోదా గొంతు పిసిగి చంపేశారో, ఈ ముగ్గురు నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి నాయకులుగా ఉండి ఇప్పుడు ప్రత్యేక హోదా అన్న ఊసే లేదు వీళ్ళ నోట్లో నుండి. ఎవరూ మాట్లాడరు. మన బిడ్డల భవిష్యత్ ఏమిటి ఎవరికీ తెలియదు. వాళ్ళ అధికారంలో ఉంటే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైతే ప్రత్యేక హోదాను చంపేశారో పోలవరం ప్రాజెక్టును కూడా చంపే కుట్ర జరుగుతుంది. ఏ ఒక్కరూ కూడా, వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరూ కూడా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్లో మేము నడుపుతాము అన్న మగాడు లేడు. అందరూ ఇదే నెంబర్కు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ మనకు మోసం చేయడానికి ఇంతగా కుదిస్తే మినిమం స్టోరేజ్ కెపాసిటీలో ఈ ప్రాజెక్టుకు ఇన్ని వేల కోట్లు పోసి కట్టినా కూడా దీని పర్పస్ తీరదు, సాల్వ్ కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి వరం కాదు. ఎట్లా చంద్రబాబు గారు జస్టిఫై చేసుకుంటారో చేసుకోండి. మీరు బీజేపీ పార్టీకి ఒప్పుకొని కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడితే మీ ఒక్కటి కూడా మాట్లాడలేదు. మినిమం స్టోరేజ్ లెవెల్ 41 మీటర్స్కి ఈ ప్రాజెక్టు కడతాము అని మీరు ఒప్పుకున్నారు. కాబట్టి ఎన్ని లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వబోతున్నారో, ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు మీరు కట్టబోతున్నారో ప్రజలకు చెప్పండి. దయచేసి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును యథావిధిగా చేయండి. బీజేపీ చేస్తున్న కుట్రలలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు. మీరు కూడా భాగం కాకండి. చేతులు జోడించి అడుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. దిస్ ఈజ్ నాట్ రైట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలవడమే కాదు, బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మీరు నిలబెడుతున్నారు. అలాంటప్పుడు బీజేపీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. కనీసం ఇదన్నా పోలవరం ప్రాజెక్ట్ అయినా యథావిధిగా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కట్టాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. మీరు కాంప్రమైజ్ అవ్వద్దని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.